ఫస్ట్ డాక్టర్ దాసరి శ్యామ్ చంద్రశేష్ గారితో స్టార్ట్ చేద్దాం. శేష్ గారు నమస్తే అండి. మేడం నమస్తే. నమస్తే. అసలు ఏంటండి, నిజంగానే జగన్ కేసులో సిబిఐ నిందితులు కుమ్మక్కయ్యారు అన్న రఘురామ లాయర్ వ్యాఖ్యలని మీరు ఏకీభవిస్తున్నారా? ముందుగా మీకు, మీతో పాటు ప్యానల్ ఉన్నటువంటి మిత్రులకి, మన ఛానల్ వీక్షిస్తున్నటువంటి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, డెఫినెట్ గా ఇది కొంత ఆలోచించాల్సినటువంటి విషయమేనండి. ఎందుకంటే ఇంత పెద్ద కేసు ఒకటి కాదు రెండు కాదు, దాదాపు మరి ఇన్ని కేసుల్లో ఉన్నటువంటి A1 A2 గా ఉన్నటువంటి వ్యక్తులు బయట యథేచ్ఛగా తిరుగుతూ ఉంటే, దాదాపు బెయిల్ పిటిషన్ లో, డిశ్చార్జ్ పిటిషన్ లో, వాయిదా పిటిషన్లు ఇవే దాదాపు 350-400 పిటిషన్లు దాఖలు చేసి కనీసం ఒకసారి కూడా కోర్టు పక్కన చూడకుండా, అంతకుముందు పాదయాత్ర చేసినప్పుడు అయితే నాంపల్లి కోర్టు ప్రతి ఫ్రైడే వెళ్ళేవాడు. ఆఫ్టర్ చీఫ్ మినిస్టర్ ఎవ్రీ ఫ్రైడే ఏదో ప్రోగ్రామ్ పెట్టుకుని ప్రోగ్రామ్ ఉందా రాలేకపోతున్నాం అని చెప్పేసి 5 ఏళ్ళు కూడా ఒకసారి కూడా కోర్టుకి వెళ్ళనటువంటి పరిస్థితి. వాయిదా తీర్మానం అన్ని వాయిదాలతో నడిపి 12 ఏళ్ళు అయినా కూడా ఇంతవరకు కనీసం ఒక అడుగు పడకపోవడం ఖచ్చితంగా దీని మీద మరి ఏదైతే రఘురామకృష్ణరాజు తాలూకా లాయరు కోర్టులో ఈ రోజున వాదన వినిపించారో, మాకు శేష్ గారు రైట్ ఆడియో బ్యూట్ లో పడింది. ఓకే, డన్, కంటిన్యూ. నాకే కాదండి, సగటు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అనుమానం కలుగుతా ఉంది. ఎందుకంటే మామూలు సాధారణమైనటువంటి కేసుల్లోనే చాలా స్పీడ్ గా యాక్షన్ ఉండేటువంటి న్యాయస్థానాలు ఏదో ఇవాళ ఏదన్నా కేసు ఫైల్ చేస్తే రేపు పొద్దున్న జడ్జిమెంట్లు రావు. ఇట్స్ ఏ ప్రొసీజర్ ప్రాసెస్ లోనే వెళ్ళాలి, అందులో అనుమానం ఏం లేదు. కాకపోతే కనీసం ట్రైల్ కూడా రాకపోవటం, 12 ఏళ్ళుగా అంటే పుష్కర కాలం ట్రైల్ కూడా రాకపోవటం, బెయిల్ మీదే ఉంచడం అనేది చాలా ఆశ్చర్యం కలిగించేటువంటి అవసరం. డెఫినెట్ గా దీని మీద వారు ఏదైతే ఈ రోజు వినిపించేటువంటి వాదనలు ఉన్నాయో, ఆ వాదనలు అయితే కాస్త ఆలోచింప చేసే విధంగానే ఉన్నాయి. డెఫినెట్ గా ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి కానీ, రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ కనీసం వారైనా ఈ కేసుల మీద ఇమీడియట్ గా తేల్చండి వాళ్ళు కూడా ఏమి చెప్పకుండా ఉన్నటువంటి అవకాశాన్ని వినియోగించుకుంటూ దీన్ని ఎలా ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్ళటం. ఒకసారి కనుక ఈ కేసుకు సంబంధించి మొదట సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, ఈ కేసు తాలూకా ఉన్నటువంటి విషయాల మీద ఒకసారి చూసుకున్నట్లయితే, సుప్రీంకోర్టు ఒక వ్యాఖ్య చేసిందంట. ఏమని చేసిందంటే, భారతదేశానికి ఉగ్రవాదుల కన్నా కూడా ఇలాంటి ఆర్థిక ఉగ్రవాదులతోటి అత్యంత ప్రమాదకరం అని చెప్పేసి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్య. దాంతో పాటుగా ఏదైతే మనీ లాండరింగ్ లో కానీ, క్విడ్ ప్రోకోలో కానీ ఈ యొక్క కేస్ స్టడీలో అనేకటువంటి MBA స్టూడెంట్స్ కి పాఠ్యాంశాలుగా మారినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంత పెద్ద సివియర్ కేసుల్లో ఇప్పుడు రామలింగరాజు కూడా కేసు కూడా ఉంది, కానీ అది ఇంత డ్రాగన్ అయ్యి ఇలా జరగలేదు కదా. ఎందుకు ఈ కేసుల్లో ఇంత డ్రాగన్ అవుతుంది? కనీసం ట్రైల్ కి పిలవకపోవటం అనేది నిజంగా కూడా సగటుగా ప్రతి ఒక్క పౌరుడికి కూడా అనుమానానికి తావిస్తున్నటువంటి అంశం ఉండేది. డెఫినెట్ గా దీని మీద గతంలో ఏదైతే CJI గా చేసినటువంటి జస్టిస్ NV రమణ గారు కూడా అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఒక ప్రొసీజర్ కోసం ఆయన మరి ఓరల్ గా ఇచ్చారా లేకపోతే రిటర్న్ ఇచ్చారా కరెక్ట్ ఐడియా లేదు, కానీ డెఫినెట్ గా ఆయన కూడా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. ఏమని, ఏవైతే రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాలు ఏదైతే అవినీతి కేసులు ఉన్నాయో 1 ఇయర్ లోపు కంప్లీట్ చేయాలని చెప్పేసి ఆయన కూడా చెప్పినటువంటి సందర్భం ఉంది. కానీ తర్వాత ఆయన టెన్యూర్ అయిపోయింది, ఆయన దిగిపోయాడు. తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు, ఇప్పుడు ఇంకొక ఆయన వస్తా ఉన్నాడు. బట్ అయినా అల్టిమేట్ గా ఈ కేసు మాత్రం అట్లానే ఉంది. 1 కాదు 2 కాదు, మరి దాదాపు 12 కేసుల్లో A1 ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి ఇంతవరకు ట్రైల్ కూడా జరగకపోవటం అనేది నిజంగా ఇటు అంటే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి లాయర్ శ్రీనివాసన్ గారు ప్రశ్నించే వరకు కూడా ఇంకా మిగతా వాళ్ళు ఎవరు కూడా ప్రశ్నించలేదు కదండి. మరి దానికి రీజన్ ఏమనుకోవచ్చు మనం? అంటే ఇంతవరకు జనరల్ గా ఏమవుతుందంటే అమ్మా, మనకి జ్యుడిషియరీ, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్, అదేవిధంగా ఏదైతే లెజిస్లేషన్, ఈ 3 మనకి మీడియా ఫోర్త్ ఎస్టేట్ గా చెప్పుకుంటాం. ఈ 3టికి సంబంధించినటువంటి అత్యున్నతమైంది ఏదంటే జ్యుడిషియరీలో ఉన్నటువంటిది. అది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయినా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయినా, ఇంకొకరైనా ఎవరైనా సరే కోర్టుకి లోబడే మాట్లాడాలి. కోర్టులో ఏదైనా కేసు ఉంటే కూడా మ్యాటర్ ఈజ్ సబ్ జుడిస్ అని చెప్పేసి దాదాపు దాని మీద వేరే మాట్లాడడానికి కూడా అవకాశం ఉండదు. ఎందుకంటే మన న్యాయస్థానానికి ఇచ్చేటువంటి గౌరవం అలాంటిది, న్యాయస్థానం మీద ఉండేటువంటి నమ్మకం అలాంటిది. దాని మీద ఏంటంటే మిగతా విత్ ఇన్ ద కోర్టు మాట్లాడతారు తప్ప
అడ్వకేట్ లోపల మాట్లాడేది తప్ప బయట మాట్లాడడానికి అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వస్తుందని దాదాపు ఎవరు కూడా కోర్టు విషయాల మీద ఎప్పుడు కూడా మాట్లాడరు. ఏదైనా మాట్లాడాల్సి వచ్చినా అవసరం మేరకు మాట్లాడతారు తప్ప పరిధి దాటి ఎవరు మాట్లాడడానికి సాహసం కూడా చేయరు. చేసే పరిణామాలు ఎలా ఉంటాయి కూడా తెలుసు. ఎందుకంటే మనం రాజ్యాంగంలో కాన్స్టిట్యూషనల్ లో మనం జ్యుడిషియరీకి అంత ప్రథమైనటువంటి స్థానం ఇచ్చాం. దాని వల్ల మిగతా వాళ్ళందరూ కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా రఘురామ గారు చేసినటువంటి కేసులో సుప్రీంకోర్టులో అడ్వకేట్ మాట్లాడేది తప్ప బయట ఎవరో వేరే లీడర్స్ కానీ ఇంకొకరు కానీ మాట్లాడినటువంటి పరిస్థితిని మనం ఎక్కడ కూడా చూసుండం దాదాపుగా. ఎందుకంటే ప్రొసీజర్ అది. ఎందుకంటే మనం కోర్టులో ఏదైనా ఒక మ్యాటర్ జరుగుతున్నప్పుడు బయట మా పరిధి దాటి మాట్లాడడానికి ఉండదు. అది కాల్డ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కాబట్టి దాదాపు మాట్లాడడానికి అవకాశం లేదు. మన సిస్టమ్ అడాప్ట్ అలా చేసుకున్నాం. దానివల్ల ఈ కేసు మీద మాట్లాడడానికి అవకాశం ఆస్కారం లేక మాట్లాడట్లేదు. కానీ మామూలుగా ఈ రోజు వచ్చినటువంటి చర్చ మీద ఏదైతే ఉందో ఈ రోజు అక్కడ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఇష్యూ మీద దాదాపు మీరు ఫస్ట్ బిగిన్ చేశారు దీని మీద చర్చ, ఇది కంటిన్యూ అవుతుంది. ఇంకా ఎవ్రీడే దీని మీద చాలా సీరియస్ గా ప్రతి ఒక్కరు కూడా డిస్కస్ చేసేటువంటి ఆస్కారం ఉంది.